హాయ్ అండి. నేను ఈరోజు మా ఇంట్లో ఎగ్గ పులుసు చేస్తున్నానండి. ఒక 5 గుడ్లు ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 2 గెట్లు నూనె పోసుకుని గుడ్లు వేపుకుంటానండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకొని ఇప్పుడు గుడ్లు వేసుకొని వేపుకుంటానండి దోరగా. అలా మెల్లగా కదుపుకొని వేపుకొని అలా వేగిన గుడ్లు తీసేసుకుంటున్నానండి. ఈరోజు సాయంత్రం పూట మా ఇంట్లో సండే స్పెషల్ ఈ ఎగ్ కూర అండి. 2 దినుసు ఆకులు, యాలకులు 2, దాచిన చెక్క 1, మిరియాలు 2 అండి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడిపెట్టుకున్నానండి ఇందాక, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలిపి ఇందాక ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాను కదండి, ఒక 7 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నాకు కొంచెం కంగారుగా అనిపిస్తుందండి ఇలాగ మాట్లాడడం. నన్ను అర్థం చేసుకుని కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి. గ్రేవీకి సరిపడగా కొన్ని నీళ్లు పోసుకుంటున్నానండి. అలా కలుపుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటానండి గ్రేవీని. ఫ్రెండ్స్, ఈరోజు సండే మీ ఇంట్లో ఏం వండుకున్నారో నాకు కామెంట్ పెట్టండి. చూడండి, ఆయిల్ చక్కగా పొంగింది. ఇప్పుడు ఘాట్లు పెట్టుకుని వేపుకున్న గుడ్లు వేసుకుంటున్నానండి. మళ్ళీ 10 నిమిషాలు అలా ఉడకనిచ్చి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు నేను అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా తినేద్దాం, వచ్చేయండి. చూస్తుంటేనే ఎక్కువగా తినాలనిపిస్తుంది అన్నం, కానీ ఇలా వేసుకుని చూడండి, మీ ముందు తింటున్నాను. వేడి